కొండవీడు ఫెస్ట్ 2026 ఎంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ముఖ్య అతిథులుగా మంత్రులు పెమ్మసాని, ఆనం రామనారాయణ రెడ్డి, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు, జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఎక్కడికి వెళ్తున్నారు? భోజనం 10 నిమిషాలు గ్యాప్ ఇస్తాం. ఎన్సీసీ బాయ్స్ అందరూ స్టేజ్ లోపలికి రావాలి. మన గౌరవనీయులు ఎమ్మెల్యే గారు చెప్పట్ల ద్వారా సాధ్యం ఆహ్వానించవలసి. చరిత్ర పదను విస్మరించ వీలు లేని వీరా ఎన్నాటి శ్రీమన్న సూర్యుడా. ఆ తదుపరి మన ప్రియతమ శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు గారికి, తదుపరి శాసనసభ్యులు కొండవీడు ఉత్సవాలను ప్రత్యక్షంగా చూడడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఈ కార్యక్రమం ఇంత అద్భుతంగా ఎకో టూరిజం తోటి టెంపుల్ టూరిజం అని కలిపే విధంగా ఒక గొప్ప ఆధ్యాత్మిక అనుభూతిని కలిగే విధంగా ఈ యొక్క కొండవీడు ఉత్సవాలు ఇవాళ జరుగుతూ ఉన్నాయి. చరిత్రకు, శౌర్యానికి, సంస్కృతికి సజీవ సాక్షి అయినటువంటి కొండవీడి ప్రాంతాన్ని చూడడానికి నలుమూలల నుంచి విచ్చేసినటువంటి సోదర సోదరీమణులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఈ ప్రాంతం చూసుకుంటా వస్తా ఉంటే ఇక్కడ ఉండేటి ఎత్తైన కొండలు, పరిమళిస్తున్నటువంటి పూల మొక్కలు, పచ్చదనం, మెలికలతో తిరిగినటువంటి ఘాట్ రోడ్, ప్రకృతి ప్రేమికులకి ఒక కన్నుల పండుగగా ఉంది. చాలా ఆనందంగా కూడా ఉంది ఈ ప్రాంతానికి వస్తా ఉంటే. మరి ఇప్పటివరకు చెప్తా ఉన్నారు, అప్పుడు 100 సంవత్సరాల పాటు రెడ్డి రాజులు ఈ ప్రాంతాన్ని, ప్రోలయ నాయుడు, ఇలా వారందరూ కూడా కలిసి హిందూ సామ్రాజ్యాన్ని కాపాడే విధానంలో కలిసికట్టుగా ముందుకు వెళ్ళారు. ఆ రోజుల్లో తెలుగు సాహిత్యం, శిల్పకళలు, చిత్రకళలు ఇలాంటి వాటిని ఎంతగానో ఈ ప్రాంతం నుంచి ప్రోత్సహించబడ్డాయి. ఇప్పుడు ఈ రోజున యువత వస్తా ఉన్నారు, ట్రెక్కింగ్ చేస్తా ఉన్నారు సాటర్డే సండే. అయితే మీరు ట్రెక్కింగ్ చేసేటప్పుడు మీకు కనిపించాల్సిందల్లా కూడా చరిత్రతో కూడినటువంటి ఒక సంభాషణ. కేవలం ట్రెక్కింగ్ చేయడం కాదు, చరిత్రతో కూడినటువంటి సంభాషణ. పూర్వీకులు వేసినటువంటి అడుగు ఈ ట్రెక్కింగ్ గా ఉండబోతోంది అని మీకు తెలియజేస్తా ఉన్నా. అందరికీ సంబంధించినటువంటి కొండ ఈ కొండవీటి కోట. అందుకనే దీన్ని అందరూ కలిసి దీన్ని అభివృద్ధి చేయాలి. 40 కోట్లతో ఘాట్ రోడ్ ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు. ఎలక్ట్రిసిటీ కలర్ లైటింగ్ 4,75,00,000 ఇచ్చారు. కొండవీటి డెవలప్మెంట్ కి 20 కోట్లు ఇచ్చారు. తర్వాత
ఖాతా పనులు ఆగిపోయినాయి. అంతలో గవర్నమెంట్ మారిపోయింది. తిరిగి మరలా ఇప్పుడు నేను మా ఎంపీ గారు భుజస్కంధాల మీద వేసుకుని దీన్ని ప్రపంచ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడానికి మా ఆనవ లాంటి మా అన్నగారు, నాకు అత్యంత ఇష్టమైన అన్నగారంటే కేబినెట్ లో మా ఆనం రామనారాయణ రెడ్డి గారిని గర్వంగా నేను తెలియజేస్తాను. మనసున్న మనిషి, ముఖ్యమంత్రి తర్వాత పోస్ట్ చేశారు. సుదీర్ఘకాలం ఆర్థిక శాఖ మంత్రులుగా ఉన్నారు గతంలో. అది మనిషి, మనసున్న మనిషికి మారు పేరు మా అన్నగారు. నరసింహస్వామి దేవాలయం డెవలప్ చేశాం. ఇంకా కొరవ కూడా ఉంటే ఇప్పుడు చేస్తామన్నారు. శివాలయం చేస్తాము, మసీదు దర్గా కూడా చేస్తాము. అదే విధంగా పంచాయతీరాజ్ డెవలప్మెంట్ రేపు కృష్ణతేజ గారిని కూడా రమ్మన్నాము. అదే విధంగా ఈ కొండ మీద మిగిలిపోయినటువంటి పూర్వ వైభవం, కొండవీడి మీద ఏదైతే ఆనవాళ్లు ఉన్నాయో విగ్రహాలు, శాసనాలు అన్నిటినీ కూడా తిరిగి గత చరిత్రను నెమరు వేసుకునేటువంటి విధంగా అన్ని చేయటం జరుగుతుంది. ప్రపంచ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడం జరుగుతుంది. డెస్టినేషన్ మ్యారేజెస్ కూడా ఇక్కడ ఉండేటువంటి విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. వేల మంది ఈరోజు వస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్న చరిత్ర చూడాలి అని చెప్పి దానికి చాలా మంది కూడా ఈరోజు అధ్యాపకులు తీసుకుని వస్తూ ఉన్నారు. తెలియజేసుకుంటా ఉన్నా. ఇది ప్రతి సంవత్సరం కూడా జరిగే విధంగా మా ప్రయత్నం ఉంటుంది. సరే, గడిచిన 2019 నుంచి 2024 దాకా జరగలేదు ఉత్సవాలు, దాని ముందు జరిగినాయి. ఈ సంవత్సరాలు జరగలేదు, కానీ ఈ సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం కూడా చేయడానికి ఉన్నాం. అలాగే ఈ ప్రాంతంలో ఇక్కడ కొండవీటిని కూడా అభివృద్ధి చేయడానికి, పర్యాటకంగా కూడా మరింతగా ముందుకు తీసుకెళ్ళడానికి ఇక్కడ రిసార్ట్ అయితే కానీ, అలాగే ఒక జూ అయితే కానీ, ఇటువంటి 2-3 ప్రతిపాదనలు మేము చేయబోతా ఉన్నాం. వాటిని తొందరలోనే సాధించుకొని ఇక్కడ కేవలం ఈ 2-3 రోజులనే కాకుండా సంవత్సరం మొత్తం కూడా ఇక్కడ ఏదో ఒక విధంగా పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తామని తెలియదు.